హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం గురించి నేను మీకు చెప్తాను. మన అందరికీ ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఉండాలి. ఖచ్చితంగా. ఎందుకంటే మనకి ఏమన్నా అయినప్పుడు మన ఫ్యామిలీ, మనల్ని నమ్ముకొని ఉన్న వాళ్ళు ఫినాన్షియల్గా అయితే బాధపడకూడదు. సో అందరికీ ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఉండాలి. ఈరోజు నేను మీకు ఒక 2 స్కీమ్స్ గురించి చెప్తాను. ఈ స్కీమ్స్ గురించి ఖచ్చితంగా అందరికీ తెలియాలి. ఎందుకంటే చాలా తక్కువ అమౌంట్తో మంచి బెనిఫిట్ని అయితే ఇస్తుందన్నమాట. ఇది పాపం అందరికీ తెలియక అప్లై చేసుకోవట్లేదు. ఫస్ట్ అయితే PMJJY, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన గురించి మాట్లాడుకుందాం. ఈ పథకం కింద మనం ఇయర్లీ కేవలం 436 రూపీస్, అంటే 436 రూపాయలు మాత్రమే కడితే చాలు. మన ఫ్యామిలీకి 2 lakhs వరకు కవరేజ్ అయితే వస్తుంది. 2 లక్షల వరకు మనకి ఏమన్నా అయితే మన ఫ్యామిలీకి కవరేజ్ అనేది వస్తుంది. అంటే మనం ఎవరినైతే నామినీ పెడతామో వాళ్ళకి ఆ 2 lakhs అనేది వస్తుంది. ఈ పథకాన్ని మన నరేంద్ర మోదీ గారు May 9th, 2015 కోల్కతాలో లాంచ్ చేశారు. ఇది ఒక గవర్నమెంట్ ఓన్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్. అండ్ దీనిని మేనేజ్ చేసేది ఎవరో తెలుసా? LIC వాళ్ళు. సో మన మనీ ఏమైపోతాయో, ఒకవేళ మనం చనిపోతే మన ఫ్యామిలీకి ఇస్తారో లేదో అనే భయం అయితే వద్దు. ఈ స్కీమ్ని అప్లై చేయడానికి మీ ఏజ్ వచ్చేసరికి 18 to 50 years, అంటే 18 నుంచి 50 వయసు లోపు ఉండాలి. అండ్ తీసుకున్న తర్వాత మీరైతే ఈ స్కీమ్కి 55 years వరకు, అంటే 55 ఏళ్ళ వరకు మీరు ఈ ప్రీమియంని కట్టాలి. సో ఈ 55 వరకు మీకు ఏమైనా అయితే మీ అమౌంట్ అనేది నామినీకి మనీ ఇస్తారనమాట. ఇలా మనం ప్రైవేట్గా ప్రీమియం తీసుకోవాలి అనుకుంటే వాళ్ళు టర్మ్ ఇన్సూరెన్స్కి చాలా మనీని అయితే అడుగుతారు. అంతేకాకుండా ఏజ్ పెరిగే కొద్దీ మనీ అనేది ఎక్కువ అడుగుతారు. బట్ ఈ స్కీమ్కి అలా కాదు. 18 to 50 years ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే సేమ్ ప్రీమియం అమౌంట్ అండ్ క్లెయిమ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఈ స్కీమ్లో ఏ కారణంగా చనిపోయినా మన ఫ్యామిలీకి మనం ఎవరినైతే నామినీ పెట్టామో వాళ్ళకి 2 lakhs అయితే ఇస్తారు. ఈవెన్ అదే న్యాచురల్ డిజాస్టర్ ఆర్ కోవిడ్ ఆర్ యాక్సిడెంటల్ ఆర్ న్యాచురల్ డెత్ ఆర్ ఈవెన్ సూసైడల్ ఏదైనా సరే మనం నామినీ పెట్టిన వాళ్ళకి అయితే 2 lakhs ఇస్తారు. ఈ 2 lakhs అనేది అందరికీ సరిపోకపోవచ్చు. అలాంటి వాళ్ళు మీ ఫినాన్షియల్ స్టేటస్కి తగిన టర్మ్ ఇన్సూరెన్స్ని తీసుకోండి. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మాత్రం ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఏ కంపెనీ యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో బాగుంటుందో అటువంటి కంపెనీ యొక్క టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్లయితే మీకు క్లెయిమ్స్ అనేవి కొంచెం ఈజీగా అయిపోతాయి. మీరు ఒకవేళ ఈ 436 రూపీస్ని కట్టడం మధ్యలో ఆపేస్తే ఈ 2 lakhs ప్రీమియం అమౌంట్ అనేది మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వరు. సో కంటిన్యూస్గా కడుతూ ఉంటేనే 55 years వరకు ఈ ప్రీమియం అమౌంట్ అనేది మీరు ఎవరైతే నామినీని పెట్టారో వాళ్ళకి చెందుతుంది. ఈ ఇన్సూరెన్స్ యొక్క టైం పీరియడ్ ఏంటంటే 1st Juneతో స్టార్ట్ అయ్యి 31st Mayకి ఎండ్ అవుతుంది. ఇన్ కేస్ మీరు వేరే మంత్లో స్టార్ట్ చేయాలి అనుకుంటే మీకు ప్రీమియం అనేది తగ్గుతుంది. మీరు ఏ మంత్లో ప్రీమియం తీసుకుంటే ఎంత కట్టాలి అనేది ఈ స్క్రీన్లో డిస్ప్లే అవుతుంది. ఒకసారి చూడండి. మీకు రావచ్చు ఏమని, వేరే మంత్లో కడితే ప్రీమియం అమౌంట్ తగ్గటం ఏంటబ్బా, అట్లాంటప్పుడు మేము వేరే మంత్లోనే కట్టుకుంటాం అని. ఫర్ సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు సపోజ్ ప్రీమియం అనేది డిసెంబర్లో స్టార్ట్ చేశారనుకోండి. డిసెంబర్ టు మే అంటే తక్కువ మంత్సే గ్యాప్ ఉంది కాబట్టి తక్కువ ప్రీమియం కడుతున్నారు. అదే June 1st to 31st May అంటే 1 year టైం ఉంది కాబట్టి ఎక్కువ ప్రీమియం కడుతున్నారనమాట. సో నెక్స్ట్ ఇయర్ నుంచి 436 అనేది కామనే అందరికీ. ఈ స్కీమ్ అప్లై చేసుకోవడానికి అర్హత ఏంటంటే మీకు ఒక బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి. అండ్ మీ బ్యాంక్ అకౌంట్కి మీ ఆధార్ కార్డ్ అనేది లింక్ అయ్యి ఉండాలి. అదే దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఈ స్కీమ్ని ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఏదైనా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి నేను కింద లింక్ని ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. కానీ మీరు ఆన్లైన్లో చేసేటప్పుడు ఏదైనా తప్పులు చేసే అవకాశం ఉంది. సో మీరు సింపుల్గా మీకు అకౌంట్ ఏ బ్యాంక్లో అయితే ఉంటుందో అక్కడికి వెళ్ళి ఇలా నేను PMJJY స్కీమ్కి
అప్లై చేసుకోవాలి అని అంటే వాళ్ళు ఒక ఫామ్ని అయితే ఇస్తారు. అది ఫిల్ చేసేసి బ్యాంక్ వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు అది చెక్ చేసి మీకు ఒక అక్నాలెడ్జ్మెంట్ రిసిప్ట్ అయితే ఇస్తారు. ఈ రిసిప్ట్ అనేది మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి. అదే మీకు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన స్కీమ్కి ప్రూఫ్ అన్నమాట. సో మీరు ఆ రిసిప్ట్ని జాగ్రత్తగా మీ ఇంట్లో ఉంచండి. అండ్ దానితో పాటు మీరు బ్యాంక్ వాళ్ళకి చెప్పండి ఆటో డెబిట్ అయ్యేటట్టు పెట్టండి అని. ఎందుకంటే మీరు ఒకవేళ ఏదైనా పనిలో పడి మర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆటోమేటిక్గా కట్ అయ్యేటట్లు పెట్టుకుంటే ఎవ్రీ ఇయర్ అవే కట్ అయిపోతాయి మీ బ్యాంక్ అకౌంట్ నుండి. మీరు ఒకవేళ ఈ స్కీమ్ని కట్టి మధ్యలో ఆపేస్తే మళ్ళీ రీఅప్లై చేసుకోవచ్చా అంటే ఎస్, చేసుకోవచ్చు. కాకపోతే అప్లై చేసిన తర్వాత 45 days వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. ఈ 45 daysలో మీకు ఏమన్నా అయితే మీ ఫ్యామిలీకి ఆ 2 lakhs అనేది వెళ్ళదు, ఎక్సెప్ట్ యాక్సిడెంటల్ అయితే తప్ప. అండ్ ఈవెన్ ఫస్ట్ టైం ఇన్సూరెన్స్ తీసుకున్న 45 days లీన్ పీరియడ్ అనేది ఉంటుంది. అండ్ ఈ 45 days లోపు మీకు ఏమన్నా జరిగినా ఆ 2 lakhs అనేది మీ ఫ్యామిలీకి రాదు, ఎక్సెప్ట్ యాక్సిడెంటల్ డెత్ అయితే తప్ప. అండ్ ఈ స్కీమ్కి అప్లై చేసేటప్పుడు నామినీని ఖచ్చితంగా మెన్షన్ చేయండి. నామినీని మెన్షన్ చేయకపోతే ఆ మనీ ఎవరికి వెళ్తుంది? మీరు ఇంత చేసి నామినీని పెట్టకపోతే అది చెందాల్సిన వాళ్ళకి చెందకుండా వెళ్తుంది. సో నామినీని ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అండ్ మీ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పండి నేను ఇలా స్కీమ్కి అప్లై చేశాను, ఆ రిసిప్ట్ పలానా చోట ఉంది అని. లేకపోతే మీకు ఏ స్కీమ్ ఉంది అని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఓకే ఫైన్, మీరైతే అప్లై చేసేసారు. అండ్ ఇన్ కేస్ మీకు గనక ఏమన్నా అయితే క్లైమింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అది ఎలానో తెలుసుకుందాం. నామినీ ఎవరైతే ఉంటారో వాళ్ళు చనిపోయిన పర్సన్ యొక్క డెత్ సర్టిఫికేట్ ఆర్ హాస్పిటల్ డిశ్చార్జ్ రిసిప్ట్ అండ్ నామినీ రిలేటెడ్ ప్రూఫ్స్ అండ్ నామినీ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వీటిని తీసుకొని మీరు బ్యాంక్కి వెళ్ళండి. అండ్ వాళ్ళకి చెప్పండి ఇలా మా వాళ్ళు చనిపోయారు అండ్ నేను వాళ్ళ నామినీ అనేసి. అప్పుడు ఆ బ్యాంక్ వాళ్ళు అయితే ఒక ఫామ్ని ఇస్తారు. అది ఫిల్ చేస్తే ఆ బ్యాంక్ వాళ్ళు వెరిఫికేషన్ ప్రాసెస్ ఒక 1 month ఆర్ లోపల తీసుకుంటారు. ఆ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయాక ఆ నామినీ బ్యాంక్లో అయితే ఆ 2 lakhs అనేవి క్రెడిట్ అయిపోతాయి. అండ్ ఈ స్కీమ్ని ఓన్లీ ఒక్క బ్యాంక్లోనే అప్లై చేయాలి. అండ్ మీకు డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి కదా అని అన్ని చోట్ల అప్లై చేయటం అయితే కుదరదు. ఇప్పుడు సెకండ్ స్కీమ్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. సెకండ్ స్కీమ్ వచ్చేసరికి PMSBY అంటే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. ఇది ఓన్లీ యాక్సిడెంటల్ కవరేజ్. ఈ స్కీమ్ అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే 18 to 70 years, 18 నుండి 70 ఏళ్ల లోపు ఏజ్ గ్రూప్ వాళ్ళైతే ఉండాలి. అండ్ అప్లై చేయటానికి బ్యాంక్కి వెళ్ళి అప్లై చేసుకోవాలి. ప్రాసెస్ వచ్చేసరికి సేమ్ యాజ్ PMJJBY అంటే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన లాగే ఈ స్కీమ్ కూడా ప్రాసెస్ వచ్చేసరికి సేమ్ అనమాట. కానీ ఈ స్కీమ్కి వచ్చేసరికి పర్ ఇయర్ 20 rupees అయితే పే చేయాలి. కేవలం 20 రూపాయలు మాత్రమే సంవత్సరానికి వచ్చేసరికి పే చేయాలి. అండ్ బ్యాంక్లో అయితే ఆటో డెబిట్ ఆప్షన్ని పెట్టుకోండి. అండ్ ఈ స్కీమ్కి కూడా 2 lakhs అమౌంట్ అనేది ఎవరినైతే నామినీగా అప్లై చేశామో వాళ్ళకి ఇస్తారనమాట. అలా కాకుండా ఒకవేళ ఆ పర్సన్ అంటే అప్లై చేసుకున్న పర్సన్కి యాక్సిడెంట్ జరిగి ఒక కాలు పోవడమో లేదా ఒక చేయి పోవడమో జరిగితే అప్పుడు వాళ్ళకి 1 lakh అయితే ఇస్తారు. లేదా యాక్సిడెంట్లో 2 కాళ్ళు 2 చేతులు లేదా కంటి చూపు పోతే కనుక 2 lakhs 2 లక్షల వరకు అయితే ఇస్తారు. అండ్ యాక్సిడెంట్ జరిగితే వాళ్ళు ఎవరినైతే నామినీగా పెట్టుకున్నారో వాళ్ళకైతే 2 lakhs అనేది ఇచ్చేస్తారు. అండ్ క్లెయిమ్ ప్రాసెస్ కూడా సేమ్ అండి. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనకి ఎలా అయితే ఫాలో అయ్యారో క్లెయిమ్ చేసుకోవడానికి సేమ్ దీనికి కూడా అంతే ప్రాసెస్ అనేది సేమ్. అండ్ మీకు ఒక డౌట్ రావచ్చు, ఏమని, మేము ఈ 2 స్కీమ్స్కి అప్లై చేసుకోవచ్చా అని. ఎస్, అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లై చేసుకున్న పర్సన్ ఒకవేళ యాక్సిడెంటల్లో చనిపోతే అప్పుడు 2 స్కీమ్స్కి అప్లై చేసుకున్నారు కాబట్టి
2 lakhs plus 2 lakhs టోటల్ 4 lakhs అయితే ఇస్తారు. అదే యాక్సిడెంటల్ కాకుండా నార్మల్ డెత్ అయ్యి ఆ అప్లై చేసిన పర్సన్ 45 days తర్వాత అయితే చనిపోతే అప్పుడు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన నుండి 2 lakhs అయితే ఆ నామినీకి వస్తాయన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ స్కీమ్స్ని అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అండ్ తెలియని వాళ్ళకు కూడా ఇది చెప్పండి, సో దట్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుందన్నమాట. అండ్ ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అదేంటంటే, ఒకవేళ మీ బంధువుల్లో ఎవరైనా కానీ లేకపోతే మీ ఇంటి దగ్గర వాళ్ళు కానీ ఎవరైనా చనిపోతే ఆ ఫ్యామిలీ మెంబర్స్ అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పండి. మీ వాళ్ళకి బ్యాంక్లో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ఆర్ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన వీటిలో ఏదో ఒకటి ఉండవచ్చు, ఒకసారి బ్యాంక్కి వెళ్ళి కనుక్కోండి అని చెప్పండి. ఇన్ కేస్ వాళ్ళకి గనక ఉంటే ఆ వచ్చే 2 lakhs అనేది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది. సో ఈ అవేర్నెస్ అయితే అందరికీ క్రియేట్ చేయటం మంచిది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ స్కీమ్ని మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు కనుక ఇది నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్.